వేసుకుంటాను దేవుడు అంతా పడాలని అనుకుంటున్నాను. మన పోతే మనం చెప్పాలి ఇంట్లో వాళ్ళకి తీసుకొని చెట్ల మనం పెట్టుకోవాలి. అవకాశం ఉంటే అపోజ్ చేసుకోండి. లేదా సింగిల్గా చిన్న పెద్ద అవసరం లేకపోతే అందరూ కూడా సింగిల్గా అయినా సరే ఈ పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు పూజ చేస్తారంటే అగ్గి పెట్టుకోండి. ఈ కైవత్తు మనం కైవత్తుగా ఓన్లీ అదే యూజ్ చేస్తున్నాం కాబట్టి
అలాగే ఈ దీపం వెలిగించిన తర్వాత మీలో ఎవరికైనా సరే ఈ 10 రోజులు కూడా దీక్ష చేస్తూ అఖండ దీపం పెట్టుకునే ఉద్దేశం ఉంటే అది కూడా మీరు సిద్ధం చేసుకున్నట్లయితే ఈ దీపం వెలిగించిన వెంటనే దాన్ని కూడా వెలిగించండి. అది ఏదైనా వారం పెట్టుకోవచ్చు, ఒక వారం పెట్టుకోవచ్చు, ఇక్కడ ఎదురుగా పెట్టాలనుకోలేదు కానీ పెట్టుకో. సంయుక్తమని రాయోచితం భయం గృహాణమంగళం దీపం త్రైలోక్యవిరామః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే రాయమానరగా అధ్వరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. ఆ దీపం దగ్గర 2 నక్షత్రాలు వేసి ఒక పుష్పాలు కూడా వేయండి. దీపాధిష్టాన దేవతాయే నమః ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. దేవాయ పరమాత్మనే రాయమానరగా అధ్వరా దివ్య జ్యోతిర్ నమస్కారం సమర్పయామి. చాలా చక్కగా ఆచమన చేయండి. అంటే 3 సార్లు జ్యోతిర్నమోస్తుతే. ఆ దీపం దగ్గర 2 నక్షత్రాలు వేసి పుష్పాలు కూడా వేయండి. స్టాప్ చేయండి. దీపాధిష్టాన దేవతాయే నమః ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. చాలా చక్కగా ఆచమన చేయండి. అంటే 3 సార్లు భగవాన్ చేతిలో పోసుకు తాగండి. తర్వాత 3 times. నక్షత్రం వేసి ఒక పుష్పాలు కూడా వేయండి. దీపాధిష్టాన దేవతాయే నమః ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. చాలా చక్కగా ఆచమన చేయండి. అంటే 3 సార్లు భగవాన్ చేతిలో పోసుకు తాగండి. తర్వాత మీ ఆడవారి చేతిలో పోయండి. అలాగే మీ పక్కన సంతానం ఉంటే వాళ్ళు కూడా పోయండి. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధోక్షయాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు ఆచమనం చేసే చెంబు ఉంది కదా, ఈ చెంబులో ఉత్తరం తీసి వేరే చెంబులో వేసుకుని ఈ చెంబుని నడకాయకు వేసుకోండి. దీంతో మీకు వాటర్ తాగిన చెంబు దాంట్లో ఉన్న ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు ఆచమనం చేసే చెంబు ఉంది కదా, ఈ చెంబులో ఉత్తరం తీసి వేరే చెంబులో వేసుకుని ఈ చెంబుని నడకాయకు వేసుకోండి. దీంతో మీకు పనే లేదు, ఎందుకంటే ఆచమనం చేసాం ఎగిరైపోయింది కాబట్టి ఇంకా అదే పని వాడకూడదు. ఇప్పుడు వేరే చెంబు ఉంది కదా, ఇక్కడ దగ్గర పెట్టుకోండి. సారీ ఇప్పుడు ఏం చేస్తారంటే పుష్పాల దగ్గరే పెట్టుకోండి. ఎదురుగా పెట్టుకుని పుష్పాలను దగ్గర పెట్టుకోవాలి. వేసి నమస్కారం చేయండి. ఓం యశ్వనామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ జయోస్మృస్మరణ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం తతస్తేషాం పరాభవః ఏషాం ఇందీ వర్ష్యామో లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్తుతే. కొంచెం అక్షతలు ఇలా 3 వేల కొట్టి గణపతి దగ్గర పూజ చేయండి. చూపుడు వేలు చిటికిన వేలు పూజకు పని చేయవు. మధ్యలో 3 వేల కొట్టే ఇలా గోముఖంగా పెట్టుకుని పూజ చేయాలన్నమాట. పూజ చేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః, ఉమా మహేశ్వరాభ్యాం నమః, వాణి హిరణ్యగర్భాభ్యాం నమః,
ఓం శచీ పురంధరాభ్యాం నమః ఓం అరుంధరీ వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః అయం ముహూర్త శుభ ముహూర్తోస్తు ప్రాణానాయమ్య నక్షత్రం ఆడవారి ఎడమ పక్కకు వేసేసుకోండి ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూతపిశాచాః యతే భూమి భారకాః ఏతేషామవరోధేన బ్రహ్మకర్మ సమారభే ముక్కు పట్టుకోండి ఓం అంగుళీయాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పావనాశనం ప్రాణాయామితి సంప్రోచ్యం ఋషి పరికల్పితం వదిలేసి మమ అనుకోండి యజమాన్యస్య ఉపాదు దుర్గక్షేయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శ్రవణే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః తృతీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ధర్మపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రవార్య శ్రీ క్రోధినామ సంవత్సరే మేము వీడియో చేస్తున్నటువంటి సంవత్సరం క్రోధినామ సంవత్సరం కాబట్టి క్రోధినామ సంవత్సరం చెప్పాం మీరు ఏ రోజైతే ఏ సంవత్సరం అయితే పూజ చేసుకుంటారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి మీ పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ ఉంటుంది శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వయుజ మాసే శుక్లపక్షే ప్రతిపదితో వాసరః ఇక్కడ మేము ప్రతిపది అంటే పాడ్యం రోజు తిథి చెప్పుకోండి మొట్టమొదటి రోజు అనమాట మీరు మొట్టమొదటి రోజు అయితే పాడ్యం చెప్పుకోండి ప్రతిపదితో చెప్పుకోండి రెండో రోజు అయితే ద్వితీయాయ మూడో రోజు అయితే తృతీయాయ అలాగే ఏంటంటే చతుర్థియ అలాగే పంచమి అయితే పంచమి షష్ఠి అయితే షష్ఠి ఇలాగా మీరు ఏ రోజు అయితే పూజ చేస్తున్నారో ఆ తిథి ఏమిటో ఆ తిథి ఇక్కడ చెప్పుకోండి అలాగే ప్రతిపదితో వాసరః వాసరస్తు మొట్టమొదటి రోజు ఈ సంవత్సరం గురువారం వచ్చింది కాబట్టి మేము గురువాసరే అని చెప్తున్నాం కాబట్టి మీరు ఏ రోజు అయితే పూజ చేసుకుంటారో ఆ యొక్క రోజు పేరు అక్కడ చెప్పుకోండి ఆదివారం అయితే ఆదివారం సోమవారం అయితే సోమవారం చెప్పుకోండి మంగళవారం అయితే మంగళవారం చెప్పుకోండి ఈ రకంగా చెప్పుకుని వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం విశేషతో శ్రీమాన్ శ్రీమతః గోత్రః యొక్క గోత్రం దోస్పావతో దోస్య त्रिनाथ यस्य ब्रह्मपत्रे प्रत्यातोस देववेंकट सत्य एवं विशेष विशिष्टाय शुभतो श्रीमान श्रीमतः गोत्रः यह गोत्रम పేర్లు అలాగే మీ యొక్క పిల్లల పేర్లు కూడా చెప్పుకోండి స్టార్ట్ నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపద ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం వధు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ అఖండ వ్యాపార అభివృద్ధి సిద్ధ్యర్థం మమ అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం అలాగే మీ మనసులో ఏదైనా కోరికలు ఉంటే కనుక ఆ కోరికలు ధర్మపరమైన కోరికలు ఏమున్నా సరే ఆ కోరిక నెరవేరాలి అని ఇక్కడ మనసులో సంకల్పం చేసుకోండి श्री देवी शरन्नवरात्र महोत्सव शुभ समये श्री कनकदुर्गांब देवता प्रीत्यर्थम अस्मिन् दिवसे श्री कनकदुर्गा परांबिका देवता पूजा समये आदौ निर्विघ्न परिसमाप्त्यर्थम श्री महागणाधिपति पूजा करिष्ये ఈసారి భగవాన్ అక్షత తీసుకోండి తర్వాత నీళ్ళు పోయండి అక్కడ పల్లెలో వదిలిపెట్టేసి సింగిల్ గా ఒంటరిగా చేసుకోవాలి ఎవరి వారు అక్షత తీసుకొని నీళ్ళు పోసుకుని పల్లెలో వదిలిపెట్టండి ఈసారి భగవాన్ అక్షత తీసుకోండి తర్వాత నీళ్ళు పోయండి అక్కడ పల్లెలో వదిలిపెట్టేసి సింగిల్ గా ఒంటరిగా చేసుకోవాలి ఎవరి వారు అక్షత తీసుకొని నీళ్ళు పోసుకుని పల్లెలో వదిలిపెట్టండి తదనంగా కలశారాధనం కరిష్యే ఈసారి ఈ చెంబుకి 3 చోట్ల గంధం రాసి ఉంకాన్ని బొట్టు పెట్టండి గంధం 3 చోట్ల 3 times గంధం
उक्षौत सागर सर्वे सप्तद्वीपा वसुंधरा अर्वेदोध यजुर्वेद सामवेदो ह्यधर्मणः अंगै च सहितः सर्वे कलशामुसमाश्रिताः कलशे गंध पुष्प अक्षता निक्षिप्य कलशलो पुष्पं गंधलो मुंచి पुष्पं गंधलो मुंచండి ఒక కలశంలో ఒక గంధ పుష్ప అక్షత నిక్షిప్య కలశలో ఓ పుష్పం గంధంలో ఉంచండి ఆ పుష్పం వేసేయండి అలాగే నక్షత్రం కూడా వేయండి కలశే గంధ పుష్ప అక్షత నిక్షిప్య వేసేయండి చేయి మూత పెట్టాలి ఇప్పుడు చేయాలి ज्योतिष्यापो यजुष्याप सत्यमाप सर्वा देवता आपो भूर्भुवस्वराप ओम चालू जाने प्रकरण तो श्रीकारण मंत्र अच्छा बोलो यज्ञो यजुष्याप सत्यमाप सर्वा देवता आपो भूर्भुवस्वराप ओम चालू जाने प्रकरण तो श्रीकारण मंत्र अच्छा बोलो లేదా పుష్పంతో శ్రీకారం చుట్టండి గంగే జయమునే జయ గోదావరి సర లేదా పుష్పంతో శ్రీకారం చుట్టండి గంగే జయమునే జయ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దుర్దక్షయకారకాః కలశోధకేన ఆ నీళ్లు దేవుడికి చల్లండి ఆ నీళ్లు తీసుకొని దేవుడికి పుష్పం తీసుకొని పుష్పాన్ని నీళ్ళలో ముంచి ఆ వాటర్ తోని దేవుడి మీద చల్లాలి ఆత్మానంచా మేమే చల్లుకోండి మేమే కూడా చల్లండి అందరి మీద చల్లాలి పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజా ద్రవ్యాలన్నింటినీ కూడా చల్లండి పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య అన్ని పూజ మీద నీటిని చల్లు ఈ కలశారాధన మంత్రాలు ఏమంటే మనం మంత్రాల ద్వారా ఈ భూమండలంలో ఏవైతే నదీ నదులు జలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క కలశలోకి రమ్మని మంత్రాల ద్వారా ఆహ్వానం చేసేవారు అంటే ఇప్పుడు ఆ కలశలో నీళ్లు పవిత్ర గంగా జలాలతో సమానం ఆ నీళ్లు ఎప్పుడైతే మనం జరుపుకున్నామో పూజా ద్రవ్యాలు చెల్లేమో ఇవన్నీ కూడా పవిత్రమయ్యాయి మనం కూడా పూజ చేసుకోవడానికి పవిత్రమయ్యేమో అని అర్థం అనమాట ఇప్పుడు కలశారాధన పూర్తయింది కాబట్టి మనం గణపతి పూజ చేసుకుంటాం ముందుగా పసుపు వినాయకుడి పూజ చేసుకోవాలి ఈ పూజ అయ్యాక మనం అమ్మవారి పూజ చేసుకుంటాం అనమాట ఇప్పుడు మనం ఓ పుష్పం పూజ నమస్కారం చేయండి ఓ అసుని దేవన రస్మాసు చక్షు ప్రాణ విహరో పుష్పం చేతిలో పట్టుకొని దండం పెట్టు జోపస్యేన సుతి ఉచ్చరతి తమనవదే ప్రళయ ఆనస్వస్తి అమృతమయ ప్రాణ అమృతమాప ప్రాణ దేవయథా స్థానముపయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి మధ్య పుత్రకర్మ సమేతం హరిద్రవింబే మహాగణపతి వావాహయ స్థాపయామి వినాయకుడి దగ్గర వేసి గణపతి దగ్గర వేసేసేయండి రెండు నక్షత్రం వేయండి స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ మమ అనుకోండి ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం నక్షత్రం పూజ చేయండి శ్రీ మహాగణాధిపతి నమః ధ్యాయామి అక్షతలు వేస్తాము నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి ఈసారి ఈ ఉత్తరం ఉంది కదా ఈ ఉత్తరాన్ని ఇలా ఊరి తీసుకుని గణపతి ఇలా చూపించి ఇలా 3 సార్లు వదులుకోండి శ్రీ మహాగణాధిపతి మళ్ళీ ఒక్క నిమిషం నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి ఆ చెవులున్న నీళ్ళని చెంచాతో తీసుకో ఈ ఉత్తరం ఉంది కదా ఈ ఉత్తరాన్ని ఇలా ఊరి తీసుకుని గణపతి ఇలా చూపించి ఇలా 3 సార్లు వదులుకోండి బయట వదిలేసి ఆ వాటర్ని అట్లా 3 టైమ్స్ చేయి పక్కన వదిలేసి ఆ వాటర్ని చూపి ఫస్ట్ దేవుడికి చూపించి ఆ వినాయకుడికి చూపించి మళ్ళీ పక్కన వదిలేసేయాలి అట్లా ఇటు సైడ్ పోయారా లేకపోతే సరే 3 టైమ్స్ అట్లా తీసుకోవాలి వినాయకుడికి చూపించాలి వదిలేయాలి శ్రీ మహాగణాధిపతి నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి అంటే చేతులు కడిగినమాట శ్రీ మహాగణాధిపతి నమః ముఖే ఆచమనీయం సమర్పయామి అంటే స్వామివారికి ఆచమనం చేయించినట్టు స్నవయామి ఈసారి ఇక్కడ ఆ పంచామృతాలు ఉన్నాయి కదా పంచామృతాలు పుష్పం వేసి పంచామృతాలు ఫస్ట్ చల్లండి పంచామృతంలో ఒక పుష్పం వేసి దాంట్లో పుష్పం వేసి పంచామృతాలు ఫస్ట్ చల్లండి ఓం ఆ మోహిష్టామ యోగవస్థాన ఊర్జేత దాతర హేరణాయ చక్షసే యోగశ్రమత మానసస్తస్య భార్య దేహః ఉషతీరివ మాతరః తస్మా అరణ్యమామ మోయ సఖ్యాయ ఆపో నరేధాజనః శ్రీ మహాగణాధిపతి నమః పంచామృత స్నానం సమర్పయామి మామూలు పడతలండి మామూలు పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ఈసారి వస్త్రాలు తయారు చేసుకోమన్నారు కదా వస్త్రంతోటి
ఈ వస్త్రాలు రెండు తీసుకోండి, ఒకటి తీసుకోండి, ఒకటి పని రెండు ఉండాలన్నమాట. ఒకవేళ మీరు వస్త్రాలు చేయలేదు అనుకోండి, పుష్పంగా నక్షత్రం గారి పట్టు నమస్కారం చేయొచ్చు. ఫస్ట్ దేవుని వస్త్రాలు పట్టుకొని దండం పెట్టు. అభిచంద్ర వ్రతమేణ హిరణ్య అభ్యస్వాహ దక్షిణో దేవసవ వస్త్రయుగ్మం సమర్పయామి. ఇప్పుడు ఇచ్చి ఈసారి వస్త్రాలు లేకపోతే అక్షత కూడా వేసి అక్షతాలు సమర్పయామనుకోండి. వస్త్రాలు వస్త్రాలు చేయండి. అలాగే యజ్ఞోపేతం ఉంది కదా తయారు చేసుకున్నాను, ఆ యజ్ఞోపేతం కూడా నమస్కారం చేయండి. యజ్ఞోపేతం నమస్కారం పెట్టు. అది లేని వాడు కూడా అక్షతం గారి పుష్పం గారి కూడా నమస్కారం చేయండి. ఓం యజ్ఞోపేతం పరమం పవిత్రం ప్రజాపతి సహజ పురస్తాదు ఆయుష్యముద్రయం ప్రథమించ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ శ్రీ మహాగణాధిపతిర్వ యజ్ఞోపవేతం సమర్పయామి. యజ్ఞోపవేతం వేసేయండి. దేవాడు యజ్ఞోపవేతం అక్షతం వేసి యజ్ఞోపవేతాలతో అక్షతాలు సమర్పయామి అనుకోండి. ఈసారి పుష్పం గంటల్లోకి వచ్చి ఆ పుష్పాన్ని వేసేసేయండి. గణపతి దగ్గర ఒక పుష్పం తీసుకొని దాని గంధంలో ఉంచి కొత్త పుష్పం తీసుకొని గంధంలో ఉంచి అది వినాయకుడికి ఇచ్చాను. ఈశ్వరేయం సర్వభూతానాం తామిహ బహ్వయేశ్వయం శ్రీ మహాగణాధిపతి నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. సర్ మళ్ళా ఓ పుష్పం నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయనే దోర్మారోహత పుష్పం తీసుకొని నమస్కారం. దాస్య పుటరేకే గాని సముద్రస్య గ్రహాయమే శ్రీ మహాగణాధిపతి నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి. ఆభరణార్థం ఇంకొక పుష్పము వితౌట్ గంధమా? అవేం లేవు, జస్ట్ దండం పెట్టుకొని ఆయన దగ్గర పెట్టేశాడు. వాటర్ ఎందుకు? ఇప్పుడు ఏం గంధం లేదు, నార్మల్. ఇప్పుడు మళ్ళీ 3000 తోని అక్షతలు పూజ చేస్తామని. ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శోత్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వయాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతి నమః షోడశనామభిః పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి రెండు అగరబత్తులు పెట్టించండి. అగరబత్తులు ఇది ఈసారి అగరబత్తులు పంపు చూపించండి. ఓం మనస్పత్యుర్భవాయ దివ్యే నానాగంధే సుసంయుతః ఆగ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత. అగరబత్తులు పోయి ఇట్లా చేయితో ధూపమాగ్రహపయామి. అక్కడ వచ్చేసుకున్న అగరబత్తులు ఈసారి అగరబత్తులు పక్కన పెట్టేసి కొంచెం జాగ్రత్త. అది ఒక సైడ్ సాధ్యం త్రివర్త సంయుక్త పరిణాయ వచిత ప్రియం గృహానమంగళం దేవ త్రైలోక్య నిమిరావః భక్త్యా దేవ ప్రయత్యామ దేవాయ పరమాత్మనే త్రైవ అనరక ఘోర దివ్యజ్యోతి నమోస్తుతే శ్రీ మహాగణాధిపతి నమః సాక్షాత్ దేవదర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి ఈ పసుపు రేటు దగ్గర రెండు అరటిపళ్ళు పెట్టుకుని ఇప్పుడు ఒక బెల్లం మొక్కని గణపతి దగ్గర పెట్టుకుని ఒక రెండు అరటిపళ్ళు గణపతి దగ్గర కుడి పక్కన తమలపాకు వేసుకుని తమలపాకు మీద బెల్లం మొక్క అరటిపళ్ళు పెట్టి ఆ పుష్పంతో కుడి సైడ్ ఒక తమలపాకు పెట్టి దాని మీద ఒక అట్టిపండు లేదంటే వేరే పండు ఏదైనా పెట్టు. బెల్లం ఒకటి, ఇంకొకటి ఏదైనా పండు. ఆపిల్ పెడతావా? బెల్లం ముక్క మీద అరటిపండు మీద నీళ్ళు. గణపతి దగ్గర కుడి పక్కన తమలపాకు వేసుకుని తమలపాకు మీద బెల్లం ముక్క అరటిపండు పెట్టి ఆ పుష్పంతో ఆ బెల్లం ముక్క మీద అరటిపండు. ఓం ప్రోక్ష్య ప్రసిద్ధ్య పునరేకాక్షాయ నమః శ్రీ మహాగణాధిపతి నమః అవసరాలు కూడా సహిత కదిలిపోయిన నైవేద్యం సమర్పయామి. ఆ పుష్పంతో ఒక 5 సార్లు అలా గణపతి చూపించండి. ఓం ప్రథమ పుష్పం ఇట్లా చేతిలో పట్టుకొని ఇట్లా చూపి పుష్పాన్ని ద్వితీయ రూపాయ నమః, ఓం చతుర్థ రెండు చేతులు పట్టుకొని ఓం పంచమ రూపాయ నమః, హస్తో ప్రక్షాళయామి. మళ్ళీ ఉత్తరంతో నీళ్ళు అలా చూపించాయి. ఈసారి వదిలిపెట్టండి. స్వామివారు చూపించాయి. ఉద్దరం అంటే అందులో ఉన్న స్పూన్ తోని ఆ పుష్పం దాంట్లో వేసేసి ఆ స్పూన్ ఉంది కదా, స్పూన్ తోని వాటర్ దేవుడికి 5 టైమ్స్ అట్లా చూపించి పక్కకు పెట్టేయడం, మళ్ళీ వదిలేయడం అంతే. 5 టైమ్స్
స్టార్ట్ చేయ మంత్రం. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతే నమః. చాలు. తాంబూలం, ఈసారి 2 తాంబూలాలు ఉన్నాయి కదా, అందులో ఒక తాంబూలం తీసుకుని గణపతికి ఎడమ పక్కన పెట్టేసేయండి. తాంబూలం భోగి ఫలైకి వచ్చి మీ వైపు ఉండాలి. శ్రీ మహాగణాధిపతే నమః. తాంబూలం సమర్పయామి. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించండి. హారతిని వెలిగి అలాగే గంట వాయించుకోండి. కళ్ళ మనీ ఏమైనా ఉంటే ఆ కాసులు అవి తీసి ఒక 2 అక్కడ పెట్టేసి, అట్లనే ఒక పువ్వు, 1-2 పువ్వులు తీసుకొని అక్కడ పెట్టేసి. ఇక్కడ గణపతి పుష్పం వేసి నమస్కారం చేసుకోండి. నమస్కారం. ఆత్మ ప్రదక్షిణ సర్వోపచార పూజాన్ని ప్రకల్పయామి. లెక్కలు వేసుకోండి. అపరాధ సహస్రాన్ని క్రియంతే ఆకర్షం మయా దాసో యమితి మహత్వా క్షమస్వగణాధిప. శ్రీ మహాగణాధిపతే నమః. అపరాధ నమస్కారం సమర్పయామి. మగవాక్షం తీసుకోండి, ఆడవారు నీరు పోయండి, ఆ పల్లెలు వదిలిపెట్టేసేయండి. మంత్రం హేడం క్రియా హేడం. కుడి చేతితో అక్షంతలు తీసుకొని ఎడం చేతితోని అటు సైడ్ పెట్టుకో, ఇటు సైడ్ స్పేస్ లేదా సింగిల్గా ఉండేవాడు ఎవరి వాడి అక్షరం నీళ్ళు వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం మీరు పూజ చేసినటువంటి అక్షతం శిరస్సు తీసుకోండి. పూజ చేసిన అక్షంతలు అంటే గణపతి దగ్గర ఉన్న అక్షంతలు ఉంటాయి కదా, అవి తీసుకొని నెత్తి మీద చల్లుకో. పుష్పం ఆడవ తల పెట్టుకోండి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. అక్షంతల మీద నెత్తి మీద చల్లుకో. ఒక పువ్వు తీసుకొని జుట్టులో వేసుకో. ఇప్పుడు నువ్వు ఆ బియ్యం పెట్టిన వినాయకుడిది పళ్ళం ఉందా, ఆయన ఉన్నది 3 సార్లు పైకెత్తి కింద పెట్టాలి.
చిన్నగా ఎత్తి కింద పెట్టు. పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, ఈ పసుపు వినాయకుడు తీసి అమ్మవారి దగ్గర చిత్తపడ దగ్గర పెట్టేసేయండి. పసుపు వినాయకుడు ఇప్పుడు ఉంది కదా, ఆయన తీసేసి అమ్మవారి దగ్గర పెట్టు. ఓన్లీ ముద్ద పెట్టవచ్చు, ఏం కాదు. పసుపు ముద్ద వినాయకుడిని అక్కడ పెట్టేసి ఈ బియ్యం పళ్ళు పక్కన పెట్టేసుకోండి. బియ్యం పళ్ళు ఏం చేయాలంటే మీరు వాడుకోకూడదు. మీరు ఏం చేయాలంటే మీ పురోహితులు కానీ మీ బ్రాహ్మణులు కానీ లేదా ఈ చుట్టుపక్కల ఎక్కడైనా గుడి ఉంటే అక్కడ ఏదైనా పొత్తులుగా ఉంటే అది ఒక గుడి పూజారి గారి కానీ ఇచ్చేయండి. ఒకవేళ మీరు విదేశాల్లో ఉండేవారు అనుకోండి, అక్కడ మీకు గుళ్ళు పొత్తులు లేరనుకోండి, ఈ బియ్యంతో ఏదైనా ప్రసాదం తయారు చేసి అది ఎవరికైనా భక్తులకు పంచిపెట్టేసేయండి. లేదా పక్షులకు కానీ లేకపోతే ఏదైనా జంతువులకు కానీ పెట్టేసేయండి. అంటే మీరు వాడుకోండి. కింద ఉన్న బియ్యము అవి తీసి ఒక ప్లేట్లో పెట్టు. అవి పక్షులకే ఎండేసేద్దాం, చెట్ల చేయండి. అలాగే ఈ దీంతో కూడా ఎంతమంది దక్షిణ కూడా ఈ బ్రాహ్మణి పత్రులు ఎంతమంది ఇప్పుడు దాకా మనకి ఉద్దేశం పూజ పూర్తయింది. ఇప్పుడు మనం అమ్మవారిని పూజ చేసుకుంటాం. అయితే ఈ పూజలో మొట్టమొదటి రోజు మాత్రం కలశ స్థాపన చేస్తాం. రెండో రోజు నుంచి కలశ పూజ అవసరం లేదు. కాబట్టి ముందుగా మనం మొట్టమొదటి రోజు పూజలో కలశ పెట్టుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం అమ్మవారి పూజ ప్రారంభం చేసుకుంటాం. ఈసారి నక్షత్రం వల్ల ఆడవారి ఎవరి పక్క వేసేసుకోవాలి, లేదా ఎవరికి సింగిల్గా చేసుకునే వాళ్ళు ఎవరి వాడే ఎవరి పక్క నక్షత్రం వేసుకోవాలి. ప్రణాయజ్ఞ ఉత్తిష్టంతో భద్రశాచ ఏదేదో మీ భారక ఏదే శాపంలో తేనా ప్రభాకర్మ స్మారమే ముక్కు పట్టుకోండి. ఓం అంగుళియాగ్రే నాసికాగ్రే సర్పీడియం పవనాశనం ప్రణాయామిక సంప్రోక్యం కృషి పరికల్పనం వదిలేసి మమ అనుకోండి. యజమాన్య సంపాద దుర్గక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శ్రవణే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః తీవ్రార్థేషు श्रवणे मुहूर्ते श्री महाविष्णुराज्ञय प्रवर्तमानस्य अद्य ब्रह्मणः तीव्रार्थेषु रथवाहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे अस्मिन् वर्तमानव्यावहारिके चान्द्रमाणेन श्री क्रोधिनाम संवत्सरे ఇక్కడ మేము ఇందాక చెప్పినట్టుగానే క్రోధినామ సంవత్సరం అని చెప్పాం. మీరు ఏ సంవత్సరం అయితే పూజ చేసుకుంటారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వయుజ మాసే శుక్లపక్షే ప్రతిపదిథౌ. ఇది మొట్టమొదటి రోజు కాబట్టి పాఠ్యం ప్రతిపదిథౌ అని చెప్పారు. మీరు ఏ రోజు అయితే పూజ చేసుకున్నారో ఆ రోజు తిథి చెప్పుకోండి. ప్రతిపదిథౌ వాసరః వాసరస్తు గురువాసరే. అంటే మీరు ఈ రోజు పూజ చేసే రోజు వారం చెప్పారు. మీరు ఏ రోజు అయితే పూజ చేసుకున్నారో ఆ వారం పేరు చెప్పుకోండి. ఆదివారం సోమవారం మంగళవారం ఏ వారం అయితే ఆ వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏమంతర విశేష విశిష్టాయ శుభజితో శ్రీమాన్ శ్రీమతః గోత్రః. ఇక్కడ నేను దంపతుల యొక్క గోత్రాల పేరు చెప్తున్నాను, మీరు మీ యొక్క గోత్రాల పేరు చెప్పుకోండి. అసిజమాన్యస్య తమసకాల గోత్రోద్భవస్య. మన గోత్రం మనం చెప్పుకోవాలి, ఇంట్లో వాళ్ళ పేరు. నామదేయస్య ధర్మపత్రేశ్వర గోత్రాల పేరు కూడా చెప్పుకోండి. కుటుంబంలో ఉండే వాళ్ళందరూ గోత్రాల పేరు కూడా చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత మళ్ళీ నేను చెప్పినట్టుగా సంకల్పం చెప్పండి. నమస్కారం చేసుకోండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపద ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మధు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం. అలాగే మీ మనసులో ఇంకా ఏమైనా కోరికలు ఉంటే కనుక ఆ కోరికలన్నీ కూడా తీరాలి. ధర్మపరమైన కోరిక ఏమున్నా సరే కోరిక మనసులో सिद्ध्यर्थम अस्मिन् दिवसे श्री देवी शरणवरात्र महोत्सवाके शुभकर्मणि प्रथम दिवस प्रातः काल पूजां करिष्ये. నేను ఈ నవరాత్రుల్లో మొట్టమొదటి రోజు పూజ చెప్తాను. మీరు ఫస్ట్ రోజు అయితే ఫస్ట్ రోజు పూజ చెప్తాను. రెండో రోజు అయితే ద్వితీయ దివసే, అలాగే మూడో రోజు అయితే తృతీయ దివసే, నాలుగో
కనుక సప్తమ దివసే, 8వ రోజు అయితే కనుక అష్టమ దివసే, 9వ రోజు అయితే కనుక నవమ దివసే, 10వ రోజు అయితే కనుక దశమ దివసే అని చెప్పుకోండి. చెప్పుకుని ఇప్పుడు పూజాంతరిష్యే ఇలా మగవారు అక్షత తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయినా పల్లెలు వదిలిపెట్టండి. సింగిల్ గా చేసుకుంటే ఎవరి అక్షత తీసుకుని నీళ్ళు పోతులు వదిలిపెట్టండి. ప్రాతకాల పూజాంతరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే. మొట్టమొదటి రోజు కాబట్టి కలశారాధన ఉంటుంది. 2వ రోజు నుంచి కలశ పూజ చేయట్లేదు, కలశారాధన చేయట్లేదు, డైరెక్ట్ గా అమ్మవారు పూజ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం మొట్టమొదటి రోజు కాబట్టి కలశ పెట్టినాం కాబట్టి కలశకి ఆరాధన చేద్దాం. ముందుగా ఈ చెంబు తీసుకోండి. వెండి చెంపైనా పర్వాలేదు, రాగి చెంపైనా పర్వాలేదు, లేకపోతే ఇతర చెంపైనా పర్వాలేదు. చాలా మందికి కలిసి 65 పెట్టుకోవచ్చు అనుకుంటారు. దీనికి 65 సంబంధం లేదు, కలిసి పెట్టుకోవచ్చు. పెట్టుకోకపోయినా లేదు, మీ ఇష్టం. పెట్టుకోకపోయినా అమ్మాయి పూజ చేసుకోవచ్చు. కలిసి పెట్టుకోవచ్చు. సరే ఈ బాబు या पढ़ी क्या अपरा अपस्पाया सचपड़ी के उहस्पति पसोगा स्थानो जन्मन महसा ओम एवं मस्करण के सावधानी वचन नाम तवासका उन्नतारण श्रद्धयान उतरावयाम्यहम अभो नमः समर्पयते सर्वारण मेघात सर्व पुष्प 20 महीने बैठे ओम पुष्पावते प्रसोवते परिणेर फलावता अश्वायं सजत्तरेण विरुद्धपा इष्टमः जारे कलस्पट मंडला पटुनी रेडिसेंडला ओम अश्वके केवल रसपाव सचक्षुपल प्राणहनो देवम जोपस्य सुनि मक्षरंति तमरुदे वलय आलस्वस्ति अमृतमय प्राण अमृतमाप प्राण देवयतास्था कलश प्राण प्रतिष्ठापन मुहूर्त श्रमुहूर्त वस्तु लक्षण रेखा स्थिरभव सर्वभव स्थापितभव भगवान इष्टकाम्यार्थ फलसिद्धिभव स्थिरासन गुरु इकट्టు కలశాలను పూర్తయింది. కలశ రెండో రోజు నుంచి కలశ చేతులతో కలశాలను చేసి కలశాలు పూర్తి మమ్మల్ని ఇక్కడ చేసే పూజ కంటిన్యూ చేసుకోండి. ఈసారి ఒక్కొక్క నమస్కారం చేయండి. పూజ తర్వాత ఇక అవాచ కరండి. నైవేద్యాలన్నింటినీ మోక్షాపరిశక్య మదరేకాక్ష మదరేకాక్షాయ నమః. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాంబికా దేవి నమః. అవసరార్థం మొదల ఫల సహిత కాశ్మీర ఫల సహిత బహుబీజ ఫల సహిత కదలీ ఫల సహిత నారికేళ సహిత భద్ర ఫలాన్ని దయామి మహార నైవేద్య సమర్పయామి సకల నివేదయామి. సరే ఆ పుష్పంతో 5 సార్లు అలా ఆలోచించండి. ఓం ప్రథమ పట్టుకోవాలి. ఓం తృతీయ రూపాయ నమః. ఓం తృతీయ రూపాయ నమః. చేతిని ఆడిస్తున్నారు. ఓం పంచమ రూపాయ నమః. ఈసారి మళ్ళా 3 సార్లు ఆలోచించాలి. నీళ్ళు 3 టైమ్స్ చూపించి చెంచాతో వదిలేసేయాలి వాటర్ని. అట్లా చూపించి వదిలేసాం. నమసి ఉత్తరాపోషణ రూపాయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆదిక సమర్పయామి. చాలా బాగా చేయండి. ఈసారి తాంబూలం తీసుకొని మళ్ళీ ఇంకో తాంబూలం తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టేసేయండి. దేవుడి దగ్గర ఓం తా మహావహజాత వేదలక్ష్మీ పరమగామినికి యస్యాభరణ్యం ప్రణోతంగాయ పురుషాణం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాంబికా నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కూడా వెలిగించండి. హారతి ఓం ఏం చేయాలి దాని మీద కొన్ని పార్వతీపతయే హర హర మహాదేవ జై బోల మాతా మహారాజ్ఞి శ్రీ కనకదుర్గాంబ దేవతకు జై. ఈసారి ఓ పుష్పము చిల్లర వేసిన పడుకుని లేచి వచ్చి నమస్కారం చేయండి. పడు నమస్కారం చేయండి. తీసుకొని చేతిలో లేచి నిల్చొని నమస్కారం చేయాలి. క్షేత్ర సముద్ర రాజదరయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ పడిదాం లోకైకదీపాం పరాం శ్రీమన్మంతకటాక్షరబ్దవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యగుణం మణిం సరసజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నాం అవసరపద పరాంకుశం పాశమపీతముద్రాంకరే వహంతి కవాసరస్తాం బాలార్కకోటి ప్రతిమాం త్రినేత్రాం వదే రమంబాం జగదీశ్వరీం తాం सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते. श्री कनकदुर्गांबिका देवी नमः. महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री कनकदुर्गांबिका देवी नमः. सुवर्ण दिव्य मंत्र पुष्पं समर्पयामि. अम्मा देवी वेसेसेయండి. ఈసారి
అక్షరం తీసుకుని కుడి చేతి వైపు 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని అక్షంతలు తీసుకొని కుడి చేతిలో తీసుకొని దండం పెట్టుకొని కుడి వైపున ప్రదక్షిణ స్టార్ట్ చేయి. సువర్ణ దివ్య మంత్ర పుష్పం పెట్టవాదసాదిగే శరణ్య త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే శ్రీ తాడి తాడి ప్రణశ్యతి మధ్య మంత్ర పుష్పం సమర్పయామి. అవ్వాదికి వేసేసి అక్షరం తీసుకుని కుడి చేతి వైపు ప్రదక్షిణాలు. ఓం యాని కాళిజ పాపాని జన్మాంతర ప్రదానిజ తాడి తాడి ప్రణశ్యతి ప్రదక్షిణ పదే పదే పాపో హంపావ కర్మాహం భవావశం భవ రాయమానృపయా దేవీ శరణాగతవత్సరే అన్యదా శరణాస్తి త్వమేవ శరణం భవ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగదీశ్వరి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాదేవి నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అవి మగవారు బాగా పడుతూ సాష్టాంగ నమస్కారం చేయండి. ఆడవారు ముందు నమస్కారం చేయండి. మమ్మల్ని ముందు నమస్కారం చేసి నమస్కారం చేసుకోండి. అవకాశం లేకపోతే ముందు నమస్కారం చేసి మనసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్ఠాంగ ఉచ్యతే. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాదేవి నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. చాలు కూర్చోండి. సార్ కదా జన్మ వేసుకోండి. ఆడవారు వెళ్ళిపోయింది. అప్పటి అన్నీ తీసుకోలేదు. పూజ చేస్తే దేవుడికి అక్కడ తీసుకొని తీసుకొని తల్ల అట్లా పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు ఉంటుంది. పూజా విధానం అంతా పూర్తయింది. అదే మెల్లగా మెల్లగా పక్కన హారతులు అవన్నీ ఉన్నాయి.